సారీ సార్. నేనే అరవకు. పాపం సీరియల్ హీరోయిన్ లాగా కష్టాలన్నీ నీకేరామా. ఆడజన్మకి ఎన్ని శోకాలు. అందుకే నేను ఒక చెయ్యి వేద్దామని వచ్చాను. నడు మీద ఛే, పట్టపగలు నట్టింట్లో సరసమా? ఛీ, సిగ్గు లేకపోతే సరే. పిట్టనడం కాదు, ముట్టుకుంటే నీ కష్టాలన్నీ మర్చిపోతావని. ఇది పెట్టనడువులా లేదే, పెద్ద పేడ తట్టలా ఉంది. పోండి. ఏంట్రామా? ఏంట్రామా, నీ చేతులు మృదువుగా ఉంటాయనుకుంటే ముళ్ళులో ఉన్నాయి. ఆనియన్స్ కట్ చేస్తున్నాను కదా, కొంచెం గట్టిపడి ఉంటాయి సార్. ముందు మీరు వదలండి, ఎవరైనా చూస్తే బాగోదు. వయసులో ఉన్న వాళ్ళు చేసేదేగా. తప్పు సార్. నేనేమన్నా పక్కింటి పెళ్ళాన్ని పట్టుకున్నానా? నా పెళ్ళాన్ని నేనే కదా పట్టుకుంది. అయినా సరే తప్పు, వదలండి. ఇదేంట్రామా, చంపలు గరుగ్గా ఉన్నాయి? అంటే మొహానికి సున్నిపిండి పెట్టుకున్నాను. హలో, వస్తున్నాను. ప్రశాంత్. రామా, నువ్వా? మరి ఇక్కడ ఉన్నది ఎవరు? నేనన్నయ్య. రే, నువ్వా? మరి చెప్పచ్చు కదరా. ఏం చెప్పను, అక్కడ నా పెళ్ళా ఉంటే ఇటు నిన్ను ఆపలేక అటు నా పెళ్ళా ముందు బయటపడలేక చచ్చిపోయాను అన్నయ్య. అయినా ఏంటి మూడు సరసం? అరే అదే వదినా, నేను నీలా యాక్ట్ చేయడం ఎంత తప్పో నాకు ఇప్పుడు అర్థమైంది. అన్నయ్య లేనప్పుడు చెప్పు, ఎంతసేపు కావాలంటే అంతసేపు నేను నీలా యాక్ట్ చేస్తాను. గారెలు నువ్వే వేసుకో, నేను పోతున్నాను. జాగ్రత్త. అసలు మీకు బుద్ధి లేదా? ఎవరో ఏంటో అని కూడా చూసుకోరా? అంటే శారీలో చూసేసరికి నువ్వే అనుకున్నాను రామా. సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటి? సరే. నువ్వు నిర్ణయం తీసుకున్నాక ఇంక నేనెందుకన్నయ్యా? ఆ సంతకం నువ్వు పెట్టేస్తే సరిపోతుంది కదా. ఈ ఆస్తి, ఈ పొలాలు మనిద్దరి విషయరాం. నిర్ణయాలైనా సంతకాలైనా ఇద్దరివి ఉండాల్సిందే. మీరిచ్చిన మాట కట్టుబడి శివాలయం కోసం పొలం రాసివ్వడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. మా పొలంలో శివాలయ నిర్మాణానికి మీరందరూ ఒప్పుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఊరికి ఏదైనా మంచి జరుగుతుందంటే అన్న ఎప్పుడు ముందుంటాడు. ఆయన అడుగుజాడల్లో నడవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కారణ జన్ములు ఎక్కడో నూటికో కోటికో ఒకరుంటారు. మీరు ఈ ఊళ్ళో ఉండటం ఈ ఊరు చేసుకున్న పుణ్యం అయ్యగారు. రఘురామ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. నమస్కారం అయ్యా. నమస్కారం. మీరు గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. మీరు నాకు లేచి నమస్కారం పెట్టకూడదు. కూర్చోండి. ఏంటి రఘురామ్ గారు ఇలా వచ్చారు? నా 10 ఎకరాల పొలంలో గుడి కట్టిద్దామనుకుంటున్నానండి. దాని నిమిత్తం ఆ పొలాన్ని ఊరి పేరు మీద రాసిద్దామని వచ్చాను. ఇదిగోండి. అయ్యా క్షమించాలి, ఈ పొలం శ్రీమతి అనగాదేవి గారి పేరు మీద ఉంది.
మేము నేరుగా మా ఇంటి నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోనే వచ్చాం సార్. ఒకసారి చూడండి. నాకు డౌట్ వచ్చే ఆన్లైన్లో కూడా చెక్ చేశాను. అక్కడ కూడా అనగాదేవి గారి పేరు మీదే ఉంది. అలా జరగడానికి ఆస్కారమే లేదు. మాకు తెలియకుండా మేమెప్పుడు ఆవిడ పేరు మీదికి మా పొలాన్ని రాసిస్తాం? నేను ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను. ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర రేటు కొంచెం ఎక్కువైంది కానీ నేను కోరుకున్న పొలం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్య. మీరేంటిలా వచ్చారు? ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? మీరు డబ్బు తీసుకుని రాసిస్తే వచ్చాయి. రేయ్, చేతికి వాటంగా ఉన్నావు. ఒక్కటే దెబ్బకి మళ్ళీ కోలుకోలేవు. అన్నయ్య ముందు నీ నోరు లేకుండా చూసుకో. రఘురామ్ గారు, ఏంటి ఇదంతా? నేను మాట్లాడతానండి. మన పొలం ఎక్కడికి పోదు. మీరే రాసిచ్చారని చెప్తున్నారేంటి? నేను రాశానో లేదో నాకు తెలుస్తుంది కదా. వాళ్ళేదో చెప్తే మనమెలా నమ్మేస్తాం? మీరే చూడండి సార్, ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావు. సంతకాలు పెట్టి డబ్బు తీసుకుని కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఎవరిని అంత ఈజీగా నమ్మలేవు. మా అన్నయ్య గురించి చూసుకుని మాట్లాడు. నాకింకా చూపు పోలేదు. డబ్బిచ్చిన దానికి ఆ మాత్రం సందేహం ఉండకూడదా? ఎవరికిచ్చావు? అదేంటన్నయ్యా, నీకే. అన్ని కొత్త నోట్లు చాలా బాగున్నాయని అన్నావు కదా. మా అన్నయ్య డబ్బును ముట్టుకోవడానికి ఇష్టపడ్డా. అలాంటిది నీ డబ్బు తీసుకుని బాగున్నాయని ముచ్చటపడ్డా. ఎలా నమ్ముతాం? సార్, ఇవే ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఇలా అన్నమాట. సరిగ్గా చూడండి సార్. ఇందాక మీరు అడిగినప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను. ఎన్నిసార్లు చూసినా కంప్యూటర్లు తప్పు చేయవు కదా. వాటికి మనుషులకున్నట్టు బంధుప్రీతి ఉండదు కదా. మనుషులు సృష్టించిన కంప్యూటర్లు మనిషి చెప్పినట్టు వినే అవకాశం ఉంది. కావలసినట్టు రాసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అంటే గవర్నమెంట్ని తప్పు పడుతున్నారా? రేయ్, నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా. మాట్లాడతాడు. నా గొంతు వాడై మాట్లాడతాడు. అమ్మా అమ్మా, మీరే వేలు ముద్రలు కూడా వేశారు చూడండి.